Regarding, let's see. సో రవీంద్ర, మనం నిన్న ఏం డిస్కస్ చేసుకున్నాం? కొంచెం రీక్యాప్ ఇవ్వు. ఏం టాపిక్ డిస్కస్ చేసాం? రవీంద్ర, యునస్, Yes, sir. ఉన్నారా? Oh, sir. హలో. Hello. ఉమ్. Hello. Sir, రవీంద్ర, నీ వాయిస్ అయితే రాలా బయటికి. నా వాయిస్ వస్తుందా మీకు, యునస్? sir. వస్తుందా? నేను టాపిక్ ఏంటి మనం డిస్కస్ చేసింది? నా కన్స్ట్రక్టర్ గురించి డిస్కస్. కన్స్ట్రక్టర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. Yes, sir. సో కన్స్ట్రక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి షార్ప్ అయినా జావా అయినా, రెండిట్లో తేడా ఏముండదు, మొత్తం సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. Yes, sir. ఓకే. సో వాట్ ఈస్ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ అంటే, కన్స్ట్రక్టర్ ఇన్ ద సెన్స్, ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఎ మెథడ్. ఓకే. సేమ్ యాజ్ మెథడ్, బట్ దేర్ ఈస్ టూ డిఫరెన్సెస్. Constructor doesn't have the return type, and constructor name and class name must be same. Constructor name and class name must be same. The purpose of the constructor. What is the purpose of the constructor? We use constructor to initialize the values. ఇనిషియల్గా క్లాస్ లెవెల్లో వేరియబుల్స్కి ఏదైనా వాల్యూస్ అసైన్ చేయాలి. సో విల్ గో ఫర్ ద కన్స్ట్రక్టర్. క్లియర్? కన్స్ట్రక్టర్ వుడ్ బి కాల్డ్ వెన్ యూ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్. ఇది కన్స్ట్రక్టర్ గురించి నిన్న మాట్లాడుకుంది. ఓకేనా? వెన్ ఎవర్ యూ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఎట్ ద టైమ్ కన్స్ట్రక్టర్ వుడ్ బి కాల్డ్. ఓకే. సో మనం కన్స్ట్రక్టర్స్ కంప్లీట్ చేసాము, ఫంక్షన్స్ కంప్లీట్ చేసాము. ఓకే. ఇవాళ ఏం చూద్దాం అనుకుంటున్నాం? Operators. ఆపరేటర్స్ చూసారా? Yes, sir. యూనస్, నీ వాయిస్ అసలు రావట్లేదు. హలో. ఉమ్. ఇప్పుడు సార్ ఇప్పుడు వస్తుంది. ఆపరేటర్స్ చూసారా? ఎంతమంది చూసారా ఆపరేటర్స్? చూసాను సార్. ఓకే. సో ఆపరేటర్స్ కూడా ఇంపార్టెంట్ థింగ్, మనం ఇక్కడే చూసేద్దాం. సో ఆపరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే సమ్ కానీ, ప్లస్ కానీ, మైనస్ కానీ, అంటే వాటి కోసం అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడతాం. అవునా? ఒకసారి అది కూడా సపరేట్ టాపిక్ పెట్టేసుకుందాం. క్లాస్ ఎట్లా క్రియేట్ చేస్తాము? ఇది ఇట్లా. క్లాస్ క్రియేట్ చేస్తున్నా ఫస్ట్, జస్ట్ టాపిక్ పర్పస్ కోసం. ఇంటి ఏ, ఇప్పుడు దీన్ని ఏమంటారబ్బా?
దీన్ని ఏ ఆపరేటర్ అంటారు? ఏ ఈక్వల్స్ టు 5 అంటున్నాం. ఈక్వల్ని ఏం ఆపరేటర్ అంటారు? అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. What is the purpose of this assignment operator? Daily we are using that. When you are declaring the variables or declaring the functions, right? You are using this operator. Right? What is that operator? Assignment operator. What will happen here? Whatever the right side value is there, that value it is going to assign to the variable. Okay, that is the assignment operator. And a okay, into a 10 plus 5. ఇదేం ఆపరేటర్? అర్థమెటిక్ ఆపరేటర్. ప్లస్. ఓకే. సో రెండింటిని సమ్ చేయాలంటే, రెండు నంబర్స్ని సమ్ చేయాలంటే ప్లస్ ఆపరేటర్ వచ్చింది. దీని రిజల్ట్ ఏమొచ్చిందబ్బా? 10 ప్లస్ 5 15 వచ్చింది. ఓకే. అట్లానే ఏ ఈక్వల్స్ టు 10 మైనస్ 5. ఇది మీకు అందరికి తెలుసు, దీని గురించి చెప్పాల్సిన అవసరం లా. అది ప్లస్ అయితే ఇది మైనస్. ఓకే. ఏ ఈక్వల్స్ టు 10 ఇంటూ 5. ఇదేంటి? మల్టిప్లికేషన్. 10/5. ఇది డివిజన్. రైట్. ఇది ఏమిచ్చిందో చెప్పండి. 10/5 అంటే ఇది సమ్స్ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆపరేటర్. మీకు చిన్నప్పుడు భాగాహారాలు ఇవి తెలుసా? ఏమంటారు దాన్ని? డివిజన్స్. డివిజన్స్ కదా, తెలుసా? ఎస్ సార్. ఇట్లా చేస్తే ఏమొచ్చింది? వాల్యూ ఏమొచ్చింది? వాల్యూ 2 వస్తుంది క్వశ్చన్. కోషియంట్ అంటే దీన్ని బై డివైడెడ్ బై 2 చేసినప్పుడు 5/2 ఆ చెవిలో కోషియంట్ అంటారు దాన్ని. ఇట్లా ఉండేది కదా, ఇట్లా ఇట్లా. ఉహు, ఇట్లా ఉండేది. 10/2. ఇది ఇది మనం మాట్లాడుతుంది ఇక్కడ. ఇదంటే ఇది వచ్చింది. అదే ఇక్కడ 10/10 చేసిన తర్వాత రిమైండర్ వచ్చింది చూసారా? పోతే రిమైండర్ ఎంతబ్బా? 0. 0. ఓకే. ఇది ఒకటి. ఏ 10 పర్సెంటైల్ 5 అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద రిమైండర్. ఓకే. సో ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే. సో లాజికల్ ఆపరేటర్స్ అని ఉంటాయి. కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. రైట్. కంపారిజన్ ఆపరేటర్స్. ఏ ఈక్వల్స్ టు 10 అన్నా 5 అన్నాను. రైట్. ఇంటూ బి ఈక్వల్స్ టు 10 అన్నాను. ఇవి రెండు. వీటిని కంపేర్ చేయాలి. ఏ ఈజ్ ఇప్పుడు ఇప్పుడు దీని యొక్క స్టేట్మెంట్ ఎట్లా చెప్తారు చెప్పండి? దీనికి రెండింటి కంపారిజన్ చేయాలంటే ఎట్లా కంపేర్ చేస్తారు? ఏమని చెప్తారు? ఏ 5 ఉంది, బి 10 ఉంది. ఏమని చెప్తారు దీనికి కంపారిజన్? లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. అండ్ ఇక్కడ ఇఫ్ క్లాజులు వాడతాం. రెండు రెండింటిని కంపేర్ చెయ్యాలి. దాని వాల్యూ ఏదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ వచ్చిద్ది అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇఫ్ క్లాజ్ వాడతాం. వీ యూజ్ ఇఫ్ క్లాజ్. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్, మనం ఏమన్నాం అంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి అన్నాం. అప్పుడు ఆ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు ఇఫ్
చూడండి, ఇది ఇఫ్ క్లాజ్. ఏ ఈజ్ లెస్ దాన్ బి అయితే దెన్ ఓన్లీ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్. అర్థమైందా? యు ఆర్ చెకింగ్, యు ఆర్ కంపేరింగ్ టూ వాల్యూస్, రైట్? Two values or two strings or anything would be two variables you are comparing. When you are comparing two variables, right? If something is matching, then this block of code would be executed. Then if block antar. Got it, Ravindra? Yes, sir. If block ante ఎందుకు? Why you are using if block? To check the conditions, whether it is a true or false. Hmm. It is a block of code. If block అన్నాను చూడండి. If block, while block, for loop అన్న. అంటే you are comparing two values. If the condition is true, if this block of code స్కోప్, మీరు స్కోప్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అది ఒక్కటి మిస్ అయితే పోయింది మొత్తం, రైట్? ఇఫ్ దిస్ బ్లాక్, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ ఓన్లీ ద బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎల్స్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే. యూనస్, యూనస్, ఆర్ యు దేర్? Hello. Yes, sir. So tell me here what will happen in these two block of code. According to this, what is the output? Sir, if A is less than B, A is less than hello will B అని execute. చెప్పారు. Yes, sir. Which one? What is the output? High is the output. A is Else less block than will B. execute. కరెక్టే కదా? ఏ Hello is the output. 5 is the less than 10. That is true. ఈ కండిషన్ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయినప్పుడు ఈ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ బ్లాక్ ఓన్లీ విల్ ఎగ్జిక్యూట్. సో hello is the output. Why you are saying this one? Any confusion? Yes, sir. Sorry, sir. ఏది మ్యాచ్ అయితే ఇఫ్ బ్లాక్ లో, if this condition is true, this block of code will execute. If the condition is false, else statement will execute. Got it? Yes, Yunus? yes, sir. 5 is less than true. 5 is less than I will 10, less than that. right? It is correct only. 5 is less than 10. The statement is correct. Okay. Now I am changing the statement. A is greater than B. A 5 is greater than B 10. What I is the will output, execute. Yunus? I will execute. 5 greater than 10 అన్నాను. Which block of code will execute? I will execute now. High, right? This one. Okay. Since the statement is wrong, right? It is false. The value, you got the false here. See here, A is greater than B, always false. So it will go to else block. Okay. These are the comparison operators. Okay. Now I would like to check both are equal or not equal. A Double equal. B. A equals to B. ఇప్పుడు
What is the value? A equals to B. I said A equals to B. High Yes. input or high. else will else block will execute. Hmm. A is not equals to B. హలో ఏం వాడాను? A is not equals to B అన్నాను. హలో ప్రింట్ అవుతుంది సార్. ఓకే, హలో ప్రింట్ అయింది. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఎందుకు వాడతాం అర్థమైందా ఇప్పుడు? ఎస్పెషల్లీ లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ విల్ యూజ్ టు కంపేర్ two values. That might be strings or that might be this one. ఎటు ఆపరేటర్స్ గురించి వచ్చింది కాబట్టి ఏ ఈక్వల్స్ టు స్ట్రింగ్ వచ్చిద్దాం. జీరో సరే వచ్చినప్పుడు చూద్దాం. సరే ఇవి లాజికల్ ఆపరేటర్స్. ఓకే, ఆ తర్వాత మనము మేజర్గా ఇంక్రిమెంటల్ కోసం కొన్ని ఆపరేటర్స్ వాడతాం. ఇంక్రిమెంటల్ ఆపరేటర్ ఆర్ డిక్రిమెంటల్ ఆపరేటర్ అని చెప్పేసి. ఓకే, సో ఇది ఇఫ్ బ్లాక్ అర్థమైందా? ఇఫ్ Yes, బ్లాక్ ఇఫ్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ should be executed based on the condition. If the condition is matches, this block of code will execute. If the condition doesn't match, else block will be executed. Clear? yes, clear. రవీంద్ర ఏమన్నా అర్థమవుతుందా? అర్థమైంది సార్, అంతా ఓకే. హలో. యా, ఓకే. సో నౌ ఫర్ లూప్ గురించి మాట్లాడదాం. దాంట్లో వాడే ఆపరేటర్స్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే, ఓకే. బిఫోర్ దాట్ విల్ డిస్కస్ అబౌట్ arrays concept, right? Arrays concept. Then we'll discuss about operators. Okay, and then we'll discuss about the for loop. Okay, there is a sequence. That's where I'm mixing all these three. Right? First, what is array? A What set is of array? values, I think. Hmm. A set of Ravindra, what is array, Ravindra? Ravindra, any idea? A set of elements is called array. Hmm. Set of elements which have they should have the same data type. Very good. Yeah. So, Asal, what is the purpose of the array? Variables. Do you know what is the variable? What is the purpose of the variable? Anyone? to store the data. We Hmm. are using variables. To store the data, we are using variables. For example, I want to store 100 numbers. How do you store? Ravindra, one value you are storing in one variable. 100 Yes, sir. values I want to store. What you will do, Ravindra? We can use arrays, sir. Hmm. In సో for loops, we నార్మల్గా can use అయితే up to 100. నార్మల్గా అయితే మనము
100 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవాలి. 11 ఇంటూ డి 200 ఇంటూ సి ఇంటూ కే. ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటా పోవాలి. అవునా? ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ప్రాబ్లము? ఎరే లేదు. నార్మల్గా ఎరే లేకుండా చేయలేమా? ఎరే లేకుండా చేయలేమా? చేయొచ్చు. బట్ యూ నీడ్ టు క్రియేట్ సో మెనీ వేరియబుల్స్, సో మెనీ వాల్యూస్. ఇన్ని మెమరీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడము, ఇన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయడం, ఇది జరిగిద్ది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, సంబడి వాంట్స్ టు ప్రింట్. ఓకే, ప్రింటింగ్ తర్వాత చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. If we don't have arrays, you need to create so many variables and so many data you need to assign to variables, right? But with the array, int a equals to arrays, we can use like this. Okay, లేదు అంటే you can use like this, 5 comma ఏదో ఒకటి. This is the array. See, just like a normal variable, how we declare? Int a equals to 5, right? So it is a collection. So we need to have separate indication for array. What is that? Before the data type, you need to mention these brackets. And since it is a collection, a group of data, use this one and enter the data. Okay. So this is how you can create the array. Okay. Why? What is the purpose of the array? You want to store a collection of data into array, right? That is called array. And arrays, you are going to store similar kind of data. For example, I said int of b, right? It is an array. I am going to add some collection of data. That's okay. But I should not mix strings, integer, boolean, ఏదో. It won't allow. When you are saying int, it must be int type of data only. Mix చేయకూడదు. Arrays won't allow heterogeneous data and a different set of data, different kinds of data. That is one problem. Okay, arrays will allow similar kind of data. You are mentioning int while declaring the array, it will allow only integers. If you are mentioning string, it will allow only strings. Clear? Arrays concept clear? And arrays are fixed in size. ఇక్కడ ఏంటంటే డైనమిక్ కానీ నార్మల్గా వేరే రూట్లో కూడా మనం అరేస్ని క్రియేట్ చేయొచ్చు. దేర్ యూ నీడ్ టు మెన్షన్ ద సైజ్ ఆఫ్ ద అరే. ఓకే, నేను 5 అంటే 5 మెంబర్స్ మాత్రమే యాడ్ చేసుకుంటా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ కాన్సెప్ట్ అరేస్ అనేది. ఈ అరేస్ని బేస్ చేసుకునే మీ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వచ్చేది. సో యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అరే, what is the advantage of array, what is the drawbacks of array. This is the point you need to focus when you are talking about the arrays. You need to tell it's a story, right? Just like a story, you need to tell. Somebody in interviews, people will ask, because collection framework is the most important topic in Java. So it will start from the arrays. So what is the purpose of the array? To store the data, a collection of data into single variable, right? Whereas if you don't have array,
you need to create so many variables. And what is the other thing? Arrays will allow, point number one, arrays fixed in size. Point number two, arrays will allow similar kind of data. No other data it won't allow. Other type of data it won't allow. Similar type of data it will allow. Okay. And what is the third problem? B dot in arrays, you won't have much functions. See, that is the streams. That is different. Okay. Streams is not part of array. That is recently they added streams. Streams in the sense you are going to perform the operations very easily. Okay. But that is not array. Arrayలో ఫంక్షన్ ఏంటి? లెంత్. స్ట్రీమ్స్ని మర్చిపోండి. లెంత్ అంతే, ఇంకేమి లేవు. యూ హ్యావ్ వెరీ లెస్ ఫంక్షన్స్ ఆన్ arrays. You just know you can compare that array equals to this array or not, comparing to your arrays. That is one thing. And you know only size of the array. Streams is different topic. Length of the array, right? Only you have very few functions, right? You have very few functions. For example, I want to add one number in between this position dynamically. Itla. There is no function to you, right? You want to remove something from the third position, fifth position, or something wherever you want. There is no function to that. You need to write a logical program, right? Data structures, modifications and alternations is difficult with arrays. We can do, but it requires lot of logical programming. For example, I say, I have given this array. I'll ask you to sort all the numbers. What you will do? రవీంద్ర ఏం చేస్తారు ఈ నంబర్స్ని సార్ట్ చేయమంటే? రవీంద్ర, నేను ఈ నంబర్స్ని ఇది, దిస్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఎరే. ఐ హ్యావ్ గివెన్ సమ్ నంబర్స్ టు యూ. ఐ ఆస్క్ యూ హౌ యు ఆర్ గోయింగ్ టు సార్ట్ దీస్ నంబర్స్. కెన్ యూ ప్లీజ్ సార్ట్ అండ్ లెట్ మీ నో వాట్ యూ విల్ డూ. జస్ట్ లాజిక్ ఆలోచించండి అంతే, ప్రోగ్రామింగ్ గురించి కాదు. సార్ట్ మెథడ్ యూస్ చేసుకుంటాం డైరెక్ట్ గా. సార్ట్ మెథడ్ ఎక్కడుంది? కనెక్షన్స్ లో ఉంటుంది. లేదుగా. అదే మెథడ్ ఇస్తే కదా నీకు సింపుల్. నువ్వు కష్టపడకుండా, నువ్వు నార్మల్గా అయితే ఇదేం చేయాలి? రెండు వేరియబుల్స్ తీసుకొని ఇదొక దాన్ని ఫస్ట్ దీన్ని కంపేర్ చేస్తావు. కంపేర్ చేసి 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అన్నాడు. కంపేర్ చేస్తావు. కంపేర్ చేసిన తర్వాత ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే నువ్వు ఏం చేస్తావు? దీన్ని ఇటు స్వాప్ చేయాలి. 4ని 3కి చేస్తావు. తర్వాత మళ్ళీ నెంబర్ తీసుకుంటావు. ఇక్కడ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అంటున్నావు. కాదు, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు స్వాప్ చేయాలి 6 ప్లేస్లో. ఇట్లా లూపింగ్ చేసుకుంటే యూ నీడ్ టు రైట్ ఏ లాజికల్ ప్రోగ్రామ్, రైట్? దట్ క్యాపబిలిటీ ఈజ్ నాట్ దేర్ విత్ arrays, రైట్? దీస్ ఆర్ ద 3 ప్రాబ్లమ్స్ విత్ arrays. వాట్ ఈస్ ద 3 ప్రాబ్లమ్స్? డాటా స్ట్రక్చర్స్తో ప్లే చేయటము అంటే, ఒకటి ఫస్ట్ థింగ్, arrays ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. నార్మల్గా arraysని న్యూ ఇంట్ ఆఫ్ ఇట్లా డిక్లేర్ చేస్తాం. b ఆఫ్ 0
1, b of 1, 2. ఓకే, ఇట్లా డిక్లేర్ చేస్తాం అరేస్ని యాక్చువల్గా అయితే, రైట్. ఇది ఇంకో రెండో దారి అరేస్ని డిక్లేర్ చేయడానికి. ఇది ఏదైనా వాడుకోవచ్చు, ఇది బెటర్ అన్నింటికంటే ఇది. అంతకుముందు అరేస్ని ఇట్లా డిక్లేర్ చేసేవాడు, ఇప్పుడు కూడా డిక్లేర్ చేయొచ్చు ఇట్లా. సో దీస్ ఆర్ ద అరేస్. అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్ అవర్, అవునా. 5 అంటే 5 వేరియబుల్స్ని స్టోర్ చేసే కెపాసిటీ ఇచ్చిద్ది. దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అన్నాను. అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ హియర్? If you want to increase that volume, we cannot increase. సరే 100 పెట్టా. అదొకటి డ్రాబ్యాక్. ఇంకా సి ఐ క్రియేటెడ్ ఏ వేరియబుల్, బి అనే వేరియబుల్ 100 వేరియబుల్స్ స్టోర్ చేసే కెపాసిటీతో క్రియేట్ చేశాను. బట్ ఐ స్టోర్డ్ ఓన్లీ 2 వాల్యూస్, 1 and 2. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? Unnecessarily lot of memory would be wasted, right? 98 members memory data would be wasted. That is the problem when arrays are fixed. Memory would waste. Rendu, what is the other drawback? Only similar kind of data, right? Similar kind of data. Third, no alternations. Or no functions. అరే మీద ఏముంది, ఒక లెంత్ మాత్రమే తీసుకోగలం అంతే తప్ప ఏం చేయలేము. ఏదైనా చేయాలంటే నువ్వు లాజికల్గా థింక్ చేసి పెద్ద ప్రోగ్రామ్ రాయాలి. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేస్తూ వచ్చిందే కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, వాట్ ఈస్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్? టు అడ్రస్ దీస్ ప్రాబ్లమ్స్, we came up with the collection framework. Very, very important. ఈ టాపిక్ జరగకుండా మీ ఇంటర్వ్యూ కంప్లీట్ కాదు. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడకుండా, ఎరేస్ గురించి మాట్లాడకుండా ఇంటర్వ్యూ జరగడం అనేది జరగదు. ఓకే, సో మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నౌ దిస్ హౌ యూ నీడ్ టు డిక్లేర్ ఏ అరే ఆర్ యూ నీడ్ టు అసైన్ ద వాల్యూస్ టు ద అరే. సో అరేస్ స్టార్టింగ్ సైజ్ ఏంటి? So for example, let's consider this is the array. 5 size array అనుకున్నా. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. Okay. What is the starting index of the array? Array ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాబ్బా? అరే స్టార్టింగ్ ఇండెక్స్ ఏమని చెప్తాము? సరే, ఇది పెట్టేసుకున్నాం. ఇట్లా ఇది అరే అనుకుంటే ఇది ఇండెక్స్, ఇది వాల్యూ. ఇది ఇండెక్స్, ఇది వాల్యూ. వాట్ ఈస్ ద సైజ్ స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ద అరే? వాట్ ఈస్ ద స్టార్టింగ్? రవీంద్ర, ఇది మనం ఇంట్ ఆఫ్ 5 అనుకుంటే ఇంటూ
ఏ ఈక్వల్స్ టు 5 అన్నానబ్బా. ఏ ఈక్వల్స్ టు Equals to 0. న్యూ ఆఫ్ ఇంటూ సైజు 5 అన్నా. ఓకే, ఇట్లా నేను డిక్లేర్ చేస్తే వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, వాట్ ఈస్ ద స్టార్టింగ్ 0, ఇండెక్స్? 1. జీరోతో స్టార్ట్ అయిద్దబ్బా. ఓకే, ఇది పొజిషన్ 0 1, ఇది ఇండెక్సింగ్ చెప్తున్నా. ఓకే, 3 4. ఇప్పుడు నా వాట్ ఈస్ మై లెంత్ ఆఫ్ ఎరే? Five. Length of 5. లెంత్ వచ్చేసి 5. 1 2 3 4 5. కానీ స్టార్టింగ్ ఇండెక్స్ వుడ్ బి 0, అది గుర్తుపెట్టుకోవాలి. ఎరేలో స్టార్టింగ్ ఇండెక్స్ వుడ్ బి 0 అండ్ లెంత్ వుడ్ బి, ఇది మీరు ఏ సైజ్ ఇక్కడ మెన్షన్ చేశారో అది లెంత్ అయింది. సో 0th పొజిషన్లో నీ ఇష్టం వచ్చిన వాల్యూని అసైన్ చేస్తాడు. 20. ఫస్ట్ పొజిషన్లో వీడు 30 పెట్టాడు. నీ ఇష్టం. ఇట్లా వాల్యూస్ ని మీరు అసైన్ చేస్తారు. ఈచ్ వాల్యూకి ఒక ఇండెక్స్ ఉండిద్ది అరేలో, రైట్? ఈచ్ వాల్యూ విల్ హ్యావ్ వన్ ఇండెక్స్ ఇన్ అరే, రైట్? బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ యూ కెన్ ఫెచ్ ద వాల్యూస్. ఇప్పుడు చెప్పండి, ఏ ఆఫ్ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 2 ఏం వాల్యూ ఉందబ్బా? సరే, నేను ఏ ఆఫ్ 2లో 10 పెడుతున్నా. ఇప్పుడు ఏ ఆఫ్ 10 అంటే వాట్ వాల్యూ ఇట్ విల్ ప్రింట్? యునస్, యునస్, Yes, sir. నేను ఏ ఆఫ్ 2 అన్నా. ఈ సెకండ్ ఇండెక్స్ లో ఏం వాల్యూ ఉంది? సెకండ్ ఇండెక్స్ లో 10 ఉంది. సో ఇట్ విల్ ప్రింట్ 10 అనమాట. నేను ఇట్లా పెడితే ఏ ఆఫ్ 2 అంటే వాట్ ఎవర్ ద వాల్యూ ఇస్ దేర్ ఇన్ దట్ ఇండెక్స్, దట్ వాల్యూ. ఏ ఆఫ్ 1 అంటే 30, 0 అంటే 20. అది. సో అరేస్ లో ఉన్న వాల్యూస్ ని మనం ఇట్లా ప్రింట్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ లో ఎరే ఆఫ్ 2 అంటే ఆ ఇండెక్స్ ని మెన్షన్ చేయాలి. అంటే ఈ ఇండెక్స్ మీరు గమనించారా? ఇండెక్స్ అనేది ఇంక్రిమెంటల్ ఆర్డర్లో ఉండిద్ది. ఆటోమేటిక్గా మనం ఏం చేయము దాన్ని. నువ్వు ఇంక్రిమెంట్ చేయవు, నువ్వు జస్ట్ వాల్యూస్ అసైన్ చేసుకుంటూ పోతూ ఉంటావు. ఓకే, సో అరేస్ అనేది ఇంక్రిమెంటల్ ఆర్డర్లో పోతూ ఉంటుంది. 0 1 2 3 4 5 అట్లా. ఓకేనా? ఎరేస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఎరే ఆఫ్ ఇండెక్స్ను వాడాలి. నువ్వు ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ నీకు వచ్చి పడిద్ది. అర్థమైందా? ఎరేస్ ఆర్ ఇండెక్స్ బేస్డ్. అర్థమైందా? ఎరేస్ ఆర్ ఇండెక్స్ బేస్డ్. వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎరే? ఇట్ ఈస్ ఎ 0. ఇండెక్స్ ఈజ్ 0. 0 1 2 3 4 ఇట్లా ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. హౌ డు యూ గెట్ ద లెంత్ ఆఫ్ ద అరే? వాట్ ఈస్ ద ఫంక్షన్ టు గెట్ ద లెంత్? అరే డాట్ వాట్ ఆర్ ద వేరియబుల్ ఫర్ ద అరే, దట్ డాట్ లెంత్, it will give the length. Okay, so how do you retrieve the value from the array? Yunus, how do you retrieve the value from the array? A of index. A of index. Okay, clear కదా? ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. హలో, ఓకే. So here, how do you know how to assign the values? So for example, b of 2 లో I want to assign 30. b of 3 లో 25. I am assigning like this.
Okay. Now I want to print all the date of birth. 1, 2, 30, 25, all the values I want to print. How do I print? System dot out dot. I want to print number 2. How do I print? Yunus చెప్పు 2 అనే వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. How I can print? B of index one. B of Index one. what is the index? 2 ఎక్కడ ఏ ఇండెక్స్ లో ఉంది? One, sir. Right? This how we can print it. Clear? B of 1 in the sense 2 వచ్చేసి పడింది దాంట్లో. క్లియర్? సో నాకు మొత్తం ప్రింట్ కావాలబ్బా. అంటే 100 ఉంటే 100 సార్లు రాసుకుంటే పోతానా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చేసుకుంటే పోదామా? 0, 2, 4 ఉన్నాయి కాబట్టి రాశా. 100 వాల్యూస్ 2000 వాల్యూస్ ని ప్రింట్ చేయమంటే యూరస్ For For loop. సో Not for 2000 వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే సిస్టమ్ For loop. For loop. మొత్తం అవుతుంది. అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ లూప్ అనేది వాడతాం. వెన్ యు హ్యావ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా and you want to iterate or you want to print all the data with a less number of code, you can go for loop. ఇక్కడ అర్థమైందా? ఫర్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఇట్లా. ఓకే, దీంట్లో పెట్టేసుకున్నాం. ఇది ఫర్ లూప్. దీంట్లో array, what is the starting point of the array? The starting point of array is 0, right? 0 is what is that? It is a number. 0, 1, 2, 3, 4 is a number, right? So first you need to start with 0. So int number kabatti int I equals to 0. Starting index would be 0. Anna, my starting index would be 0. And here I am comparing. ఇట్లా 0 నుంచి ఎక్కడి వరకు వెళ్తావు? ఎండ్లెస్గా వెళ్తా ఉంటావా? 0, 1, 2, 3, 4 దానికి ఒక ఎండ్ ఉండాలి కదా. సో యూ నీడ్ టు కంపేర్ అప్ టు వాట్ ఎక్స్టెండ్ I can go. So you need to compare. I less than B. B అంటే ఏంటబ్బా? మీ ఎరే దాని యొక్క లెంత్. అర్థమైందా? నేను ఏం చేస్తున్నాను? 0 అనేది నా లెంత్ ఎంత? 4. ఇక్కడ దీని యొక్క లెంత్ ఎంత? 100. వద్దులే, ఇది ఇంత పెడితే తిరుగుతూ ఉంటుంది. ఓకే, నేను 4 వాల్యూస్ని యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు లెంత్ ఎంత? 4, రైట్? సో ఎంతవరకు వెళ్ళిద్ది ఈ లూప్? ఎంతవరకు తిరిగిద్ది? ఆ 4 కంటే I యొక్క వాల్యూ 4 కంటే తక్కువ అయ్యేంత వరకు, తక్కువ ఉన్నంత వరకు మాత్రమే ఇది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిద్దో, వెన్ యూఆర్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాల్యూ అసైన్ అయ్యింది. వాల్యూ అసైన్ అయ్యి ఈ వాల్యూ ఐలో ఉన్న వాల్యూ ఈ లెంత్ కంటే తక్కువ అయితేనే ఈ లూప్ ఆఫ్ కోడ్, దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. If the length of the array is less than whatever the value here, then only this block of code will be executed. Otherwise, it will come out of the block. If class లాగే, if class లాగే ఫర్ లూప్ కూడా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే
ఈ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది అంటే ఈ కండిషన్ మీద డిపెండ్ అయ్యింది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది విచ్ ఇస్ డిపెండ్ ఆన్ దిస్ లూప్, ద కండిషన్. ఓకే, సో ఫస్ట్ వాల్యూ అసైన్ అయింది. ఆ వాల్యూ నా లెంత్ కంటే, ఈ అరే యొక్క లెంత్ కంటే తక్కువ అయితేనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే వాల్యూ దానికంటే ఎక్కువ అయిందో అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, ఫాల్స్ అయిపోతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, అది ఎరే. సో ఎరేస్లో మళ్ళా మరి ఐ ప్లస్ ప్లస్, వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఇంక్రిమెంట్ చేస్తుంటది each ఎంత and ఇంక్రిమెంట్ చేసింది? +1. కరెక్ట్. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐలో ఉన్న వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేసింది. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది ఐ ప్లస్ ప్లస్ అనేది? జహీర్, సార్ ఐ ప్లస్ ప్లస్ అనే వాల్యూ ఇంక్రిమెంట్ ఎప్పుడు అయింది? టిల్ అది మనం ఇచ్చే సైజ్ దాటే వరకు అవుతుంది. యహా, ఎప్పుడు అవుతుంది? ఐ ప్లస్ ప్లస్ అనేది ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది? ఆ కండిషన్ రైట్ అయినప్పుడు. ఇప్పుడు మనం ఇచ్చాం కదా అక్కడ ఉమ్, ఐ లెస్ దాన్ బి డాట్ లెంత్ అది అని. కాదు, కాదు. సరే, చూడండి ఎట్లా ఇది అంటే, ఫస్ట్ ఈ మూడు స్టేట్మెంట్లు ఉన్నాయి, మూడు స్టేట్మెంట్లు ఇవి. ఐ వాల్యూ 0 అయింది, రెండు ఐ 0 అయింది కదా, 0 ఈజ్ లెస్ దాన్ 4 కంపేర్ చేస్తుంది. ఈ రెండు స్టేట్మెంట్లు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఐ వాల్యూ, వాట్ ఆర్ ద వాల్యూ ఐ ఈజ్ దేర్, దట్ వాల్యూ అసైన్ అయింది. ఆ తర్వాత కంపేర్ చేస్తుంది, 0 ఈజ్ లెస్ దాన్ 4, ఎస్, ఇట్ విల్ కమ్ టు దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఇక్కడ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, వెరీ సింపుల్, రైట్? ఇక్కడ ఐ ప్లేస్లో 0 ప్లేస్లో ఐ పెడతాం. వాళ్ళ అంతా చూడండి, ఒక్క స్టేట్మెంట్లో అయిపోయింది. యూఆర్ ప్రింటింగ్ ఆల్ ద నంబర్స్. కానీ ఎంతవరకు ఎంతవరకు వెళ్తాం? సో ఈ ఎండ్ ఆఫ్ ద ఫర్ లూప్లో ఐ అనేది ప్లస్ ప్లస్ జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే, నీ పని అంతా అయిపోయిన తర్వాత, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎండ్ ఎండ్లో ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఈక్వల్స్ టు 0 అన్నారు కాబట్టి 0 ప్లస్ 1, రైట్? 0 ప్లస్ 1 అయింది. అంటే ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? వాట్ ఈస్ ఐ వాల్యూ? 1. వాట్ ఈస్ ఐ వాల్యూ? I equal to 1. 1 అయింది కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, ఐ ఈక్వల్స్ టు 1. 1 ఈజ్ లెస్ దాన్ 4, ఎస్ ఆర్ నో? Yes. సో కండిషన్ ట్రూ, కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది. ఎండ్లో అంతా నా కోడ్ అంతా అయిపోయింది. ఎండ్లో ఏం జరిగింది? ఐ ప్లస్ ప్లస్ అంటే ముందు ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? 1 ఉంది, 1కి 1 ప్లస్ 1 జరిగింది, 2 ఇప్పుడు 2 అయింది. 2 ఈజ్ లెస్ దాన్ లెంత్ 4, మళ్ళా ట్రూ అయింది కండిషను. సో ఇట్స్ కమింగ్ హియర్, ఇట్స్ డన్ ఇట్ టాస్క్. ఎండ్లో ఏం జరిగింది? ఐకి ఇంక్రిమెంట్ జరిగింది. అర్థమైందా? ఇప్పుడు Yes. 2కి ప్లస్ 1 జరిగింది, 3 అయింది. ఐ వాల్యూ ఎంత? 0నా 3యా? 3. 3 3. సో కంపేర్ చేస్తుంది, 3 ఈజ్ లెస్ దాన్ 4, ట్రూ, ప్రింట్ అయిపోయింది. మళ్ళీ ఎండ్లో ఏం జరిగింది?
I++ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు I++ జరిగిద్ది. ఎండ్లో ఈ లాస్ట్ స్టెప్లో 13th స్టెప్లో I++ జరిగిద్ది. ఓకే. సో ఇప్పుడు 4 అయింది. I = 4. 4 ఈజ్ లెస్ దాన్ 4. False. Condition ఫాల్స్. false. కాబట్టి ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్. అయిపోయింది. దట్ ఈస్ ద ఎండ్ ఫర్ లూప్. అర్థమైందా? టుడే వి డిస్కస్డ్ అబౌట్ ఎరేస్ కాన్సెప్ట్ అబ్బా. క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్. నాకు కొన్ని ప్రోగ్రామ్స్ రాసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి. ఏం చేస్తారు? ఒకటి, ఎరేస్ని ప్రింట్ చేయాలి. ప్రోగ్రామ్ 1 ఒక ఒక 10 నెంబర్స్ పెట్టేసి ఆ 10 నెంబర్స్ని ప్రింట్ చేయడం. నాకు అందరు స్క్రీన్ షాట్లు పంపించండి. ఓకే. సిస్టమ్ లేదు అవన్నీ నాకు తెలియదు. సిస్టమ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ ప్యాడ్ మీద పంపించాలి. క్లియర్? 2, సమ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్. ఇప్పుడు 4, 5, 23, 5 పెట్టారు అరే. రైట్? ఐ వాంట్ సమ్ ఆఫ్ ద నంబర్స్. Arithmetic. No, sir. Come on. తెలుసా? హలో. Hello. Yes, sir. Yes, sir. సో సమ్ ఆఫ్ నంబర్స్కి ఒక ప్రోగ్రాము ఇది ఇప్పుడు మనం చెప్పిన ప్రోగ్రామ్. ఇవి రెండు కొంచెం నోట్ ప్యాడ్లో పెట్టి పంపించండి. ఓకే. Okay. Sum of two numbers, అంతేనా? సమ్ ఆఫ్ 2 నంబర్స్ కాదు, ఎరేలో ఒక 10 నంబర్స్ పెట్టావనుకో, Hmm. ఆల్ 10 నంబర్స్ని సమ్ చేయాలి. Okay, okay. Hmm. ఎరేస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎరేస్ నీకు అర్థమైతే నువ్వు ఎటువంటి కాంప్లెక్స్ ఆపరేషన్ అయినా చేయగలుగుతావు. ఓకే. మీకు ప్రోగ్రామ్స్లో ఇవి అడుగుతూ ఉంటారు అనమాట. సార్ట్ చెయ్యి 2 నంబర్స్, ఒక ఎరే నెంబర్ ఆఫ్ ఒక ఎరే ఇచ్చేసి దీన్ని సార్ట్ చేయమంటాడు ఫస్ట్ ప్రోగ్రామ్. రెండోది ఏంటంటే అరే ఇచ్చేసి నాకు ఆడ్ నంబర్స్ని ప్రింట్ చేయమంటాడు, ఈవెన్ నంబర్స్ని ప్రింట్ చేయమంటాడు. లేకపోతే 1, 2, 3, 4 అని ఒక నంబర్ ఇచ్చేసి దాన్ని సమ్ చేయమంటాడు, సమ్ ఆఫ్ డిజిట్స్. సో ఇవన్నీ చేయాలంటే అరేస్ కంపల్సరీగా ఉండాలి. ఓకే. సో రేపు కనెక్ట్ అవుదాం, సరేనా? Okay, sir. Yes. అరేస్ బాగా ప్రాక్టీస్ చేయండి. అరేస్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా.